డెలివరీ తర్వాత కామన్గా అడిగే క్వశ్చన్స్ పొట్ట తగ్గడానికి బెల్ట్ కానీ ఏదైనా క్లాత్ కానీ చుట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. సో దీని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. దాంతో వచ్చే డిసడ్వాంటేజెస్, దాంతో వచ్చే అడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. పాతకాలంలో మన పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు, నాయనమ్మలు డెలివరీ కాగానే ఫస్ట్ క్లాత్ కట్టడము, లేకపోతే ఈ మధ్య బెల్ట్ కట్టుకోండి పొట్ట తగ్గదు లేకపోతే అనేటోళ్ళు. ఆ కాలంలో అలా వేసే వాళ్ళకి బెల్ట్ ఆర్ క్లాత్ కడితే పొట్ట చుట్టూ నీరు చేరకుండా ఉంటుందని అలా కట్టేటోళ్ళు. ఆర్ వింటర్ సీజన్లో క్లాత్ కట్టడం మూలన పేషెంట్ వామ్గా ఉంటుందని అలా అడ్వైజ్ ఇచ్చేటోళ్ళు. బట్ దీంతో వచ్చే డిసడ్వాంటేజెసే ఎక్కువగా ఉన్నాయి. అది ఏంటంటే ఫస్ట్ నార్మల్గా ఇట్లా బెల్ట్ కానీ క్లాత్ కానీ కట్టుకోవడం మూలాన ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం మూలాన మనకి యూట్రస్ ఆర్ గర్భసంచి జారే అవకాశం ఫ్యూచర్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత చాలా మందికి కరెక్ట్గా ఎలా కట్టాలి, ఎక్కడి నుంచి కట్టాలి తెలీదు. సో స్పెషలీ సిజేరియన్ అయిన వాళ్ళకి స్కార్ ఉంటుంది కదా, అది ఇంకా కంప్రెస్ అయ్యి ప్రెస్ అయ్యి స్కార్ చుట్టూ పెయిన్ రావటము, లేకపోతే ర్యాష్ రావటము ఇలాంటివి జరుగుతుంది. తర్వాత బెల్ట్ మరీ టైట్గా వేసుకోవడం వలన యాసిడ్ రిఫ్లక్స్ ఆర్ ఎసిడిటీ రావడము ఇలాంటివి కూడా ఏర్పడతాయి. అండ్ మనం బెల్ట్ ఫైనలీ వేసుకుంటే ఇన్ని అవర్స్ వేసుకోవడం వలన మన అబ్డామిన్ మసిల్స్ వాటి ఫంక్షన్ మర్చిపోతుంది. సో మన ఓన్ మసిల్స్ సొంతంగా వర్క్ చేయవు, బెల్ట్ మీదనే డిపెండ్ అవుతాయి. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ బెల్ట్ ఇమీడియట్గా ఆఫ్టర్ డెలివరీ వేసుకోవడం వల్ల. సో దీంతో పొట్ట ఎలా తగ్గాలి మరి బెల్ట్ లేకుండా? జనరల్ బేసిక్ ఎక్సర్సైజెస్ కానీ లైక్ బేసిక్ స్ట్రెచెస్ కానీ ఎలా చేసుకోవాలి కోర్ స్ట్రెంథనింగ్కి ఆఫ్టర్ డెలివరీ విదిన్ 1 to 2 weeks ఆఫ్ సిజేరియన్ డెలివరీ కూడా ఈ మన ముందొచ్చే రీల్స్లో తెలుసుకుందాం.